ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన సాగింది. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి సంపద సృష్టిస్తా, ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు నమ్మారు. ఎందుకనంటే ఇంటింటికి బాండ్లు మరి ఇచ్చి బాబు షూరిటీ అని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగింది. ఇంటింటికి ఏం వర్తిస్తాయో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమాల కన్నా ఎక్కువ మిన్నగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి మహిళకు 18,000 ఇస్తామన్నారు, ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు, ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. విద్యార్థులందరికీ అమ్మఒడి ఇస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తాడో, నేనైతే సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకు పంచిపెడతాను అని చెప్పాడు. 2 ఏళ్ళు ఎదురు చూసాం. ఇచ్చిన హామీని గుడ్డారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమాలని తుంగలో తొక్కుతూ ఉన్నారు. ఒక్కొక్క హామీని ఎందుకంటే ఆశపడ్డారు. అనుభవమైనటువంటి నాయకుడు, కూటమిలో 4 పార్టీలు ఉన్నాయి, అందరం కలిపి మంచి పరిపాలన అందిస్తాడని ఆశించాం. ఒక పక్క ఈరోజు రైతులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు అందరూ రోడ్డున పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఒక్కొక్కటి కుదించారు. ఇవాళ వైద్యం ఉండగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళేటువంటి రేషన్ ఇవాళ క్యూల్లో నిలబడి రేషన్ షాపులు కాడ అందుకుంటూ ఉన్నారు. మద్యం షాపులు కాడ జగన్ గారి బ్రాండ్ అని చెప్పేవారు. ఇప్పుడు ఒక్కొక్క షాపు కాడ తెలుగుదేశం నాయకులు అయిన కాడికి అమ్ముతూ ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ తొంగలో తొక్కున్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొన్ననే చెప్పుకున్నా ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఈ జిల్లాకు ఆశించాం. ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో బాగోలేదు, మేము వస్తే చాలా చేస్తామని చెప్పారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. బ్రిడ్జిలు లేవు కదా, హార్బర్ లేదు కదా, ఆక్వా యూనివర్సిటీ లేదు కదా. ఉన్నటువంటి 220 kV సబ్స్టేషన్ నరసాపురం తీసుకొస్తే 10 ఎకరాలు భూమి కొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాన్ని కూడా నిర్మించుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం, ఇక్కడ నాయకులు ఉన్నారు. ఈ ఒక పక్క రైతులు రోడ్డు ఎక్కితే మొన్న చూస్తున్నారు, ఆక్వా రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. మన ప్రాంతంలో ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి రంగం ఆక్వా రంగం. నిన్న ఒక జీవో ఇచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయిన్నరకి కరెంట్ ఇస్తే ఎన్నికల ముందు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది సరిపోదు, ఆక్వా జోన్ లేదు, నాన్ ఆక్వా జోన్ లేదు, అందరికీ కూడా సబ్సిడీతో కరెంట్ ఇస్తామని చెప్పారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 2 ఏళ్ళు అయ్యింది, మీరు అండగా ఉంటాం గుడ్డారు. ఫీడ్ రేట్లు పెంచుతున్నారు,
అమ్ముదామంటే రొయ్యల రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. ఒక పక్క నిన్న జీవో ఇచ్చి పవర్ ఫ్యాక్టర్ చూపించి కోత విధించేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. అడిషనల్ లోడ్ అయితే సబ్సిడీ రాదని జీవోలో మెన్షన్ చేస్తున్నారు. ఇలా మంచి చేయడం పోయి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు. యువత ఆశించారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఒకవేళ ఇవ్వలేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఇవాళ చూస్తే మొన్న డిఎస్సి తీశారు. ఈ భారతదేశ చరిత్రలో ఒక అతిపెద్ద స్కామ్ ఈ డిఎస్సి ఎగ్జామ్. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో వివరించడం జరిగింది. ఎంత అవినీతి, ఇంత పెద్ద కుంభకోణం, ఇంత మోసం యువత పక్షాన విద్యార్థుల పక్షాన చూపించడం ఎంతవరకు సమంజసం? ఇష్టమైన వారికి ఆ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కేమో వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాము 10,000 చేస్తామని చెప్పారు. జిన్నట్టుకుని రెడీగా ఉండమన్నారు. ఎక్కడా ఆ ఉద్యోగాలు లేవు. ఆడవాళ్ళు రెడీగా ఉండండి పోర్చుట్లు పట్టుకుని ఉన్నారు. ఎదురు చూస్తా ఉన్నారు. లేట్ అయినా పట్టుకెళ్తారు. ఎవరు సమాధానం చెప్పరు. ఆర్భాటంగా సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. రేపు 2 సంవత్సరాలు పండుగలు చేస్తారు. మేము అన్ని అమలు చేసామంటున్నారు. మొన్ననే ప్రెస్ మీట్ పెట్టాను. ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ 2 సంవత్సరాల మీ ప్రగతిని వివరించమని చెప్పాను. పనులు గుడ్డారు. అసలు మంజూరైనటువంటి శాంక్షన్స్ చెప్పమని చెప్తూ ఉన్నా. ఎన్నికలో చెప్పినటువంటి మాటలు నెరవేరాయా? ఇవాళ మంచినీళ్ళు తోలుతానంటే ట్యాంకులు ఎండిపోతాను ఎప్పుడన్నా చూసామా? ఇది నరసాపురం నియోజకవర్గ చరిత్రలో రోడ్లు ఉంటాయి. ఎంతో మున్సిపాలిటీలో ముక్కు మూసుకుని వెళ్ళే దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించలేదా? ఇది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? చేతగానటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో నిరూపించుకుంటే ప్రజల్ని ఒక్క ఓటేసినటువంటి పాపానికి ఇన్ని శిక్షణ వేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. చేసి మంచి పేరు మిమ్మల్ని పొందమని కోరుతూ ఉన్నాం.